గత 30 రోజులుగా నిరవధికంగా నిరుద్యోగులందరూ కూడా ఎక్కడ పడితే ఎక్కడ దిల్సుఖ్నగర్ కావచ్చు, అశోక్ నగర్ కావచ్చు, ఉస్మాన్ యూనివర్సిటీ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, మెదక్ కావచ్చు, ఎక్కడైనా సరే నిరుద్యోగులందరూ కూడా 5,000 వద్దు 19,000 ముద్దు అనే ఒక నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం వ్యాపించింది. ఆ నిరుద్యోగులను బయటికి వస్తుంటే ఉద్యమాలు చేస్తుంటే ఎక్కడ పడితే ఎక్కడ ఇలా అరెస్టులు చేస్తున్నారు. ఇవాళ అందరూ కూడా నిరుద్యోగులందరూ కూడా అడుగుతున్నారు. నిన్న సాయంత్రం రాహుల్ గాంధీ గారు ఒక్క అరెస్ట్ అయితే చాలు, నిన్న మొత్తం ఇవాళ మొత్తం మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, అందరూ కూడా ఇలా ధర్నాకు దిగిర్రు. మీరు ఎన్నికల మేనిఫెస్టో పెట్టిన ఉద్యోగాలు హామీలు ఇంప్లిమెంట్ చేయండి అంటే కూడా ఏ ఒక్క ఎమ్మెల్యే ఏ ఒక్క మంత్రి కూడా దిల్సుఖ్నగర్ రాని పరిస్థితి. రాబోయే 24వ తారీఖున మేమందరం కూడా తెలంగాణ నిరుద్యోగం నుంచి బంధుకు పిలువనివ్వడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా మాకు సహకరించాలి. లేకపోతే మాత్రం రాబోయే రోజుల్లో ఏ పార్టీకి పట్టం కట్టాలన్నా నిరుద్యోగులు మద్దతుంటేనే గెలుస్తారు. మాకు మద్దతు ఇవ్వాలనుకున్న వారు రేపు 24వ తారీఖున మాకు బంధుకు సహకరించే వాళ్ళు ముందుకు రండి. లేకపోతే మాత్రం ఏ పార్టీకి ఓటేయాలో ఏ పార్టీకి ఓటేయదో రేపు బంధు తర్వాత మాకు అర్థమైపోతుంది. కాబట్టి దయచేసి పార్టీలను మిగతా పార్టీలు అందరూ కూడా రేపు 24వ తారీఖున మా బంధుకు సహకరించాలని తెలంగాణ నిరుద్యోగుల సమాజం నుండి మేము కోరుతున్నాము.